రేపుతున్న మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారం. మోహన్ బాబు వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనలకు పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు. మోహన్ బాబు దిష్టి బొమ్మ దగ్ధానికి సిద్ధమవుతున్నారు విద్యార్థి సంఘాలు. మరోవైపు విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో 13 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. ఇదే కిడ్నాప్ కేసులో A2గా ఉన్నారు మోహన్ బాబు, A3గా ఉన్నారు మంచు విష్ణు. తనపై నమోదైన కేసుపై హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. తిరుచానూరు PS లో నమోదైన కేసుని క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ విచారణకొచ్చే అవకాశం ఉంది. మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలను ప్రశ్నించినందుకే తమను కిడ్నాప్ చేసి హింసించారు అంటున్నారు బాధితులు. MBUలో ఫీజుల దోపిడీపై స్టూడెంట్స్, పేరెంట్స్ నుంచి అనేక కంప్లైంట్స్ వచ్చాయని, వాటిపైనే తాము ప్రశ్నించామని అంటున్నారు. విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 27 కోట్ల రూపాయల్ని వెనక్కివ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో యూనివర్సిటీ మీద అనేక ఆరోపణలు ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళ మీద నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపుగా 23.17 కోట్ల రూపాయలు డబ్బులు తిరిగి వెనకలికి ఇవ్వమని చెప్పింది. ప్లస్ 15 లక్షల రూపాయలు వాళ్ళకు ఫైన్ ఇవ్వడం జరిగింది. ప్లేస్మెంట్ ఫీజు పేరుతో 40,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కట్టాలనేసి వాళ్ళు ఒక ఇష్యూ మేము జారీ చేయడం జరిగింది. ఇది మాకు దృష్టికి రావడం జరిగింది. ఈ దృష్టికి రావడం తర్వాత మేము జనవరి 8వ తేదీ దానికి ముందే మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి PGRSలో కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత మంచు విష్ణు గారు మమ్మల్ని పిలవడం జరిగింది. SFI, AISF, NSU తదితర విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు పిలిస్తే మేము అక్కడ చర్చించాము. అన్న, మాకు ఈ సమస్యలు ఉన్నాయి విద్యార్థుల తరపు నుంచి, మీరు దీన్ని పరిష్కరించండి. మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాము. ఏదైతే దాన్ని మ్యాండేటరీ చేసామో దాన్ని తీసేసి చాయిస్గా పెడతాము, మాకేం ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. ఎవరైతే ఇంతకుముందు మెస్లో ఫుడ్ తినకపోయినా సరే వాళ్ళు ఎన్రోల్ చేయించారు, వీళ్ళు ఆ 20,000 రూపాయలు కట్టకపోతే వాళ్ళు సప్లిమెంటరీకి హాల్ టికెట్లు ఇవ్వమని వాళ్ళు చెప్పారు. మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బౌన్సర్ల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? నా కార్లో వచ్చేసి డ్రైవర్తో పాటు 4, ఇతని కార్లో వచ్చి సపరేట్గా వేరే 2 వెహికల్స్ ఉన్నాయి. 23.17 కోట్లు డిమాండ్ చేశాము. విద్యార్థులకు ఏదైతే నివేదిక ఇచ్చిందో హైయర్ ఎడ్యుకేషను, అదే నివేదిక ప్రకారం వాళ్ళకి డబ్బులు రీఫండ్ చేయమని డిమాండ్ చేశాం. కానీ మా వ్యక్తులుగా, సంఘాలుగా ఎవరికి 15 లక్షలు కానీ 1 రూపాయి కూడా మేము డిమాండ్ చేయలేదు. అదే విషయాన్ని కూడా మంచు విష్ణు గారు కూడా ఆ రోజు కూడా చెప్పాము. మీరిచ్చిన మీ కిడ్నాప్కి సంబంధించి ఎవరి మీద కేసు నమోదు? A1గా PRO సతీష్ గారు, A2గా మంచు విష్ణు, A3గా మోహన్ బాబు గారు. యూనివర్సిటీలో జరిగేటువంటి కుట్రలు, విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేసి కలెక్టర్ గారికి తెలియజేసే క్రమంలో మాత్రమే వాళ్ళు మా మీద దాడి చేసేసి అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో 13 మందిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు పోలీసులు. ఈ కేసులో మిగతా వాళ్లను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ PRO సతీష్ ఫిర్యాదు పైన కూడా విచారణ జరుగుతోందని చెప్పారు పోలీసులు. 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. PRO సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కాబట్టి ఇంకా ఇందులో కొంతమంది ఉన్నారు. తదుపరి దర్యాప్తులో ఎవరి ప్రమేయం ఉందని ఎస్టాబ్లిష్ అయినా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే కేసులో ఇంకొకటి ఏమంటే, PRO సతీష్ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇట్లా విద్యార్థి నాయకులు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని. సో సైమల్టేనియస్గా అక్కడ అది, ఇక్కడ ఇది. సో ఆ కేసులో కూడా దర్యాప్తు జరుగుతుంది. అందరినీ బాధ్యులైన వారిని అందరినీ పిలుస్తాం, విచారిస్తాం. దానిలో కూడా తప్పకుండా దర్యాప్తు జరుగుతుంది.